వెంకటేష్ గారి క్యారెక్టరేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా మనకి బ్యాడ్ యాస్ అసాసిన్ అన్నట్టు ఒక మనకి హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే మన టాలీవుడ్కి సైంధవ్ ఉన్నారా అని అన్నట్టు చాలా బాగా చూపిస్తారు. సంక్రాంతికి వచ్చే సినిమానా అంటే ఈ మధ్యన పండగ ఈ టైప్ ఆఫ్ సినిమాలే చూడాలి అని మేము చూడాలి. బాగుంటే ఏ టైప్ ఆఫ్ సినిమా అయినా చూస్తున్నారు. బట్ ఏదంటే ఇక్కడ కాంపిటీషన్లో వచ్చింది కాబట్టి మూవీకి డిసడ్వాంటేజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బట్ కుడ్ బి బెటర్ అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టరేషన్ చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ నవ్వుతుగా యాక్ట్ చేశారు. అండ్ వెంకటేష్ గారి యాక్షన్ బ్యాలెన్స్ చాలా బాగా చేసిన ఒక ఎమోషన్తో స్టార్ట్ అయ్యే మూవీ యాక్షన్ సైడ్ బ్యాలెన్స్ యాక్షన్ సైడ్ వెళ్తున్నట్టు మళ్ళీ ఎమోషన్ వల్ల ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ఇక్కడ ఇంత కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగుతున్న మూవీని ఎమోషన్ పెట్టడం వల్ల ఓవర్ ఎమోషన్ అయిపోయి అబ్బా నిజంగా చెప్తున్నా అబ్బా సినిమా ఇంట్లో తీరా చూస్తే 90 వెబ్ సిరీస్ చూసుకోరన్న.